దాన్ని కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ అంటారు. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీలో ఏం చేస్తామంటే మనకు ఒక మిషన్ లాంటిది ఉంటుంది, స్టేప్లర్ అంటాం దాన్ని. అది డిస్పోజబుల్ స్టాప్లర్ ఉంటుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే చర్మం ఎంత తీయాలి, ఎంతవరకు తీయాలి, ఎంత కట్ చేయాలి, ఎట్లా చేయాలనేది మొత్తం అదే చెప్తుంది అన్నట్టు. ఆ మిషన్ చేస్తుంది అన్నట్టు. సో దీనివల్ల ఎర్రర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. అండ్ ఎరెక్షన్కి సరిపడినంత స్కిన్ అనేది ఈ దానిలో ప్రాబ్లం ఉండదు అన్నట్టు. అదే ఓపెన్లో అయితే ప్రాబ్లం వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు చర్మాన్ని తీసేసేస్తాం. సో ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ ఏవైతే ఉన్నాయో మామూలుగా 10 నుంచి 12 రోజుల్లో ఆటోమేటిక్గా పడిపోతాయి. ఇది జస్ట్ 5 మినిట్స్ ప్రొసీజరు. హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ జరుగుతుంది. ఎటువంటి పథ్యం కానీ, పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, వాపు కానీ ఏది రాదు. ఎప్పటి వరకు రాదు అంటే ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్తగా పడతాయి. అంటే ఈ 10-15 రోజులు ఎరెక్షన్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. వన్స్ ఎరెక్షన్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ 15 రోజులు అసలు ఎటువంటి పెయిన్ రాదు, బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు, ఇమ్మీడియట్గా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా అంటే ఈవెన్ డ్రెస్సింగ్స్ కూడా అవసరం ఉండదు అన్నట్టు. బట్ ఎప్పుడైతే ఎరెక్షన్ అయిందనుకోండి, మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతూ ఉంటాయి. అప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, విడిపోయే అవకాశాలు ఉంటుంది, రా ఏరియా అంటే చర్మం దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు. అట్లీస్ట్ 1 మంత్ వరకు నో ఇంటర్ కోర్స్. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే అసలు సర్జరీ చేసినట్టు కూడా తెలియదు. కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. ఇందులో కూడా మనకి రకాలు ఉంటాయి. గోల్డ్ స్టేప్లర్ అని, బ్లాక్ స్టేప్లర్ అని, ఇవన్నీ. ఇందులో బ్లాక్ అనేది వెరీ ప్రీమియం స్టేప్లర్, దీనికంటే కొంచెం తక్కువ అంటే గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఇవి 2 బోత్ ఆర్ వెరీ ప్రీమియం స్టేప్లర్. ఇందులో వాడే సిలికాన్ రింగ్ అని ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ స్టాప్లర్స్ అన్నట్టు ఇవన్నీ. దీనివల్ల పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, వాపు కానీ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ సడన్గా ఏదైనా ఎరెక్షన్ అయినా కానీ తప్పిదారిలో దానివల్ల కూడా వీళ్ళకి అంత పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు అన్నట్టు. సో దీనివల్ల మెయిన్గా స్టేప్లర్ వల్ల మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఎందుకు అంటాము అంటే ఇది కాస్మెటిక్ రిజల్ట్స్ అత్యాధునిక సూపర్గా ఇస్తుంది. అసలు ఒక లైన్ లాగా స్కారే కనపడదు, జస్ట్ ఒక లైన్ లాగా ఫామ్ అయిపోతుంది. దీనివల్ల కాస్మెటిక్ రిజల్ట్స్ చాలా బాగుంటుంది. సో ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ ఉన్నా, బెల్నైటిస్ ఉన్నా, బెల్నో పాస్టైటిస్ ఉన్నా తప్పకుండా నేను కన్సల్ట్ అవ్వండి. నేను TRHలో అవైలబుల్ ఉంటాను. సో మనం బ్లాక్ కానీ, గోల్డ్ కానీ, సిల్వర్ స్టాప్లర్తో దీన్ని సర్కంసిషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.